యోగ్యమైన విధానంలోనే ప్రభువులో మనం చేయవేయటానికి ప్రయత్నం చేయాలి తప్ప, అయోగ్యంగా ఎక్కడా ప్రభువులో మనము చేయవేయటానికి వీల్లేదు. అందుకోసమే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 5, 6, 7 వచనాలు అందరం కలిసి చదువుకుంటాము. మీ యొక్క భాగమును మీరు జాగ్రత్తగా గట్టిగా చదవటానికి ప్రయత్నం చేయండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మను మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మను గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా ఉండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలెనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము. దయచేసి మోకరించండి. వెంటనే కళ్ళు మూసుకోవాలి. ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, జీవగల ప్రభువా, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క బల చుట్టూ ఒలివ మొక్కల వలె చేరి కూడి వస్తున్నాం నాయన. మీ సొంత రక్తం ఇచ్చి మీరు మమ్మల్ని కొనుక్కున్నారు, దాన్ని బట్టి వందనాలు ప్రభువా. మీ యొక్క రక్తము మీ యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న యొక్క రొట్టెలు చేయటానికి సమీపంగా ఉన్నాము కనుక మమ్మల్ని మేము అందరము కుటుంబ సమేతంగా పరీక్షించుకునే సమయం మీరు మాకు ఇచ్చారు దేవా. ఎట్లు ప్రభువులు చేయాలో మీరు నేర్పించండి. ఒక నూతన క్రియను మీరు జరిగించండి. ఎక్కడ అయోగ్యకరమైనది, ఎక్కడ హానికరమైన విధానంలో, నేను మోసం చేసుకునే విధానంలో ఎక్కడ పంపులు పొందకుండా సహాయం చేయండి. మీ కుమారుని రక్తం ద్వారా నన్ను కడిగి పావనపరచండి దేవా. మీరే నన్ను బలపరచండి. యోగ్యమైన విధానంలో చేయవేటి కొరకే మమ్మల్ని సరిచేయండి, నన్ను సరిచేయండి ప్రభా. గడిచిన 7 నెలలు మీరు కాపాడుకుంటూ వచ్చారు. మేము ఎలా జీవిస్తూ వచ్చామో మీకు తెలుసు. ఈ వారంలో మేము ఎట్లు జీవించాలో, ఈ నెలంతా దేవా మేము ఎట్లు నడుచుకోవాలో, మీతో ఎటువంటి సాహసము సంబంధం కలిగి ఉండాలో మీరు నేర్పించండి దేవా. మీ దూతలకు ఆజ్ఞాపించి దేవా మీరే మహిమ పొందుతారని నమ్మి స్తుతిస్తూ మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బలపరచండి. ఒక నూతన క్రియను మాలో జరిగించి ఒక నూతనమైన పద్ధతిలో ప్రభు యొక్క బల్లో చేవేటి కొరకే సిద్ధపరుస్తారని నమ్మి స్తుతిస్తూ దేవా మీ దాసుని నిలబడుచుని మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమాత్రము తెలివి జ్ఞానం లేనటువంటి వాడిని, దౌర్భాగ్యుని, పాపిలో ప్రధాన పాపిని నేను ఒప్పుకొంచున్నాను ప్రభా. నా యందుగా నా శరీరం అందు ఏ మంచిది నివసించదు నాయన. ఆయనను మీరు ఏర్పాటు చేసుకున్నారు కనుక నిలబడుచున్నాను. కేవలం మీ నోటి బూరగా మీరు వాడుకుంటారు నమ్మి స్తుతిస్తుంటాను. నా ప్రవర్తన అంతటిని మీ అధికారం క్రింద ఒప్పుకొంచున్నాను. మీ ప్రజలకు ఎక్కడ హానికరమైన వ్యర్థమైన మాటలు బోధించకుండా నన్ను మీకు అదుపులో ఉంచండి. కేవలం మీరే నాతో మాతో మాట్లాడి దర్శిస్తారని నమ్మి స్తుతిస్తూ చదువుకున్న లేఖన భాగాన్ని మీరు విరిచి వడ్డిస్తారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన యోగ్యమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రతి వారము మనము ప్రభు యొక్క బల్లో చేయటానికి వచ్చిన మనము పరీక్షించుకునే సమయం దేవుడు మనకి ఇచ్చాడు. గత 7 నెలలు జనవరి మొదలుకొని ఈ దినం వరకు సజీవులుగా ఉన్నామంటే ఆయన కృపను బట్టి మనం ఉన్నాం కనుక మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో చేయవేస్తే అది మనకు ఆనందంను, సంతోషంను, బలంను ఇచ్చేదిగా దేవుని యొక్క వాక్యము జీవం ఇచ్చేదిగా ఉంటుంది. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని, ఇది జీవం కలిగిన వాక్యాన్ని మనం భుజించాలి. కనుక యోగ్యమైన విధానంలో చేయవేయాలి. ఎక్కడ అయోగ్యంగా గత 7 నెలల్లో ఎక్కడ తప్పిపోయావో, లేకపోతే ఎక్కడ జారిపోయినావో ప్రభు దగ్గర సరి చేసుకొని ప్రభువులో చేయవేయాలి. ఒకవేళ కుటుంబ సమేతంగా గతంలో రాలేకపోయినవేమో, ఈ దినం నుండైనా ప్రభు నిన్ను దర్శిస్తున్న సమయం ఇది, మిక్కిలి అనుకూలమైన సమయం ఇది. నన్ను నేనే సరి చేసుకునే సమయం ప్రభు మనకిచ్చాడు. కనుక యోగ్యమైన విధానంలో చేయవేస్తే అది మనకు ఆశీర్వాదం, అది మనకు బలము. ఒకవేళ అలా కాకుండా అయోగ్యంగా చేయవేస్తే, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులున్నాయి, చాలామంది ఏం చేస్తున్నారు, నిద్ర వ్యవస్థలోకి వెళ్ళిపోతారు. అంటే మందిరానికి రావాల్సిన అవసరం లేదు. నీకు నిద్ర కావాలంటే, లేకపోతే నీకు ఇంకా వేరే రకమైన డిసీజెస్ కావాలంటే మందిరానికి రావాల్సిన అవసరం లేదు. ఎవడైనను సరే ప్రతి వాడును తను తానే, ఇతరులను మనం తీర్పు తీర్చడానికి ఇక్కడ రాలేదు. అది మనం మన యొక్క మైండ్లో కీప్ ఇన్ యువర్ మైండ్ ఓన్లీ. అది మనలో ఉంటే
మనం ఇతరులను తీర్పు తీర్చాం. తీర్పు తీర్చేవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఫలాని రోజు నీ కోసం నా కోసం కేటాయించాడు. ఆ దినమున ఇక్కడ నుంచి మనం వెళ్ళటమో లేకపోతే ఆయన రాకడ సమీపంగా ఉంటే ఆయనతో కలుసుకోవటమో ఏదో జరుగుతుంది. ఆ దినమున తీర్పు ఉంది. ఈ లోకంలో బ్రతికి ఉన్నంత కాలం మాత్రమే ఎవరు ఎవరికి తీర్పు తీర్చడానికి మీకు మీరే పగ తీర్చుకొనకుడి అని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి జీవితం జీవిస్తున్నావో నిన్ను నీవే పరీక్షించుకొని ప్రభు యొక్క బల్లో యోగ్యమైన విధానంలో చేవేస్తే అది మనకు ఆరోగ్యం ఇచ్చేదిగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘం హిస్టారికల్గా ఈ యొక్క సంఘం గురించి తెలుసుకోవాలంటే ఈ సంఘము ప్రభువును ప్రేమించే విషయంలో, ప్రభువును ఘనపరిచే విషయంలో హైయెస్ట్ పొజిషన్కి చేరుకున్న ఈ సంఘము ఏ స్థితిలోనికి దిగజారిపోయిందో ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పే మాటలను బట్టి మనం ధ్యానం చేయవచ్చు. చూడండి 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? పర్టికులర్గా విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు తప్ప అవిశ్వాసుల గురించి కాదు. అది జాగ్రత్తగా ధ్యానం చేయి. రక్షణ మారు మనసు పొందిన వ్యక్తి గురించి కాదు ఈ మాట చెప్పేది. దేవుని యొక్క మందిరావడానికి వచ్చిన విశ్వాసి, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడైతే రక్షణ మారు మనసు పొందినవో ఆ దినం నుండి ఈ దినం వరకు రక్షణ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎలా ఉన్నవో నిన్ను నువ్వే పరీక్షించుకునే సమయం ఇది. ఇది పర్సనల్గా తప్ప ఇది కుటుంబంగా కూడా కాదు. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో, నీ కుటుంబ సభ్యులందరూ విశ్వాసం కలిగి ఉన్నారో లేదో పరీక్షించుకో. విశ్వాస జీవితంలో హానోకు లాంటి జీవితం జీవించు. హానోకు చనిపోయాడా? లేదు. హానోకు కూడా మన లెక్క వ్యవసాయం చేసేవాడు, ఉద్యోగం చేసేవాడు, అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. విశ్వాస జీవితంలో ఎలా ఉన్నాడంట? ఎవ్రీడే వాకింగ్ విత్ జీసస్. ప్రతి దినము ప్రభుతో నడిచేవాడంట, ప్రతి దినము ప్రభుతో మాట్లాడేవాడంట. మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఎంతగా ప్రభు సమీపంగా ఉన్నాము అనేది మనం పరీక్షించుకొని ప్రభు వల్ల మనం చేయవేస్తే ప్రియులారా అది క్షేమము, ఆరోగ్యం ఇచ్చేదిగా ఉంటుంది. గత దినాల్లో, గత 6 నెలలలో దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంతో, దేవుడు నీకు ఇచ్చిన సంపాదనలో ప్రభుకిచ్చే భాగమును నమ్మకంగా ఇచ్చావా? గత 7 నెలలు జనవరి మొదలుకొని జూలై వరకు ప్రభు యొక్క ప్రభుని సేవించే విషయంలో పర్ఫెక్ట్గా రైచియస్నెస్ కలిగి జీవిస్తున్నావా? సంఘ ప్రార్థనలో నీ యొక్క అటెండెన్స్ ఉందా? బైబిల్ స్టడీలో నీ యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత ఉంది? అండ్ దేవుని యొక్క మందిరం అవడానికి వచ్చే విషయంలో నీ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది? అది పరీక్షించుకొని ప్రభువులో మనం చేయి వేస్తే ప్రియులరా అది మనకు ఆరోగ్యం ఇచ్చేదిగా ఉంటుంది, క్షేమం ఇచ్చేదిగా ఉంటుంది. అలా కాకపోతే నీకు నీవే ఉత్తరవాదివి, నీకు నీవే ప్రభు దగ్గర లెక్క ఒప్పు చెప్పుకోవాలి. అందుకోసం దేవుడు ఒక దినాన వచ్చినప్పుడు కూడా, అరే బెంజమిన్, అనేక సార్లు నా యొక్క బల్లలో చేయి ఎలా వేసినావు, ఆ బల్ల గురించి కూడా దేవుడు ఏమడుగుతాడంట? లెక్క అడుగుతాడంట. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, వివేచన లేకుండా, జ్ఞానం లేకుండా ప్రభువులో చేయి వేసే విశ్వాసికి దేవుడు ఏమని అడుగుతాడంట? చూడండి, 11వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమి ఎంచబడుతున్నామని, ఎట్లా ఎంచబడుతున్నామంట? ప్రభు యొక్క బల్ల ఏదో తయారు చేశారు, రొట్టె కదా అని చెప్పేసి తీసుకోవచ్చా? లేదు. అదేదో ద్రాక్షారసం కలిపారు, అలా తాగొచ్చా? లేదు. ఒకవేళ ఎవడైనాను సరే అయోగ్యంగా చేవేస్తే, ఇన్ని వారాలు నా రొట్టెని ఎందుకు తిన్నావు, నా బల్ల ద్రాక్షారసం ఎందుకు తాగినావు నాయనా, లెక్క ఒప్పచెప్పు అంటాడంట.
కాబట్టి నిన్ను నువ్వే పరీక్షించుకో. నన్ను నేనే పరీక్షించుకోవాలి. కుటుంబ సమేతంగా ఎగ్జామైన్ చేసుకోండి. ప్రభు యొక్క బలని ఎన్ని సంవత్సరాల నుండి సేవిస్తున్నావో దాని గురించి కూడా లెక్క అడుగుతాడంట ఒక దినాన్న. ఎందుకు ఆ రొట్టెను అపవిత్రంగా అయోగ్యంగా ప్రభువులో చేవేసినావు? ఎన్నిసార్లు నిన్ను గద్దించినను లోబడగా తిరగలేనివాడు ఎట్లా చేస్తాడంట? మరీ హఠాత్తుగా నాశనమును దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభువులో ఎలా చేవేస్తున్నాము అనేది మళ్ళీ మనం పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో ప్రభువులో చేవేసే ప్రియులరా, అది మనకు ఆశీర్వాదం ఇచ్చేదిగా ఉంటుంది. అయితే ఈ నెల అంతటిలో ప్రభు మనకిచ్చే వాక్యం ఏంటంటే, ఈ లోకంలో ఎవరితో సహవాసము కలిగి జీవిస్తున్నాం మనం అనే అంశం మీద మనం ధ్యానం చేస్తాం కొద్దిసేపు. బీ కేర్ఫుల్గా లిజనింగ్ చేయండి. ఈ నెలంతా కూడా ఎట్లా ప్రభుతో నడుచుకోవాలి, ఎట్లా ప్రభుని సేవించాలని కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూసుకొని ప్రభు యొక్క బలం మనం చేవేస్తాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం చదవండి. మాతో కూడా మీకును సాహసము కలుగునట్లు మేము చూచిన వాటిని వినిన దానిని చాలండి. మొదటి లైన్లో ఏమని ఉంది? 3వ వచనంలో మాతో కూడా మీకును సాహసము కలిగినట్టు. వన్స్ అపాన్ ఏ టైమ్ యూ హ్యావ్ నో రిలేషన్షిప్ విత్ దేవునితో మనము సంబంధము లేని వాళ్ళుగా జీవిస్తూ వచ్చినాం మనం. ఇప్పుడు ఎవరితో సహవాసం ఉందండి మనకు? దేవునితో సహవాసం చేసే ప్రజలు, దేవుని ప్రజలతో, దేవుని సేవకులతో, దేవుని సంఘ పెద్దలతో, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండే నీవు నేను ఈ లోకంలో ఎవరితో సహవాసం చేస్తున్నాం? ప్రభుతో సహవాసం కలిగి ఉంటున్నామా లేదా? మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు. ఒకప్పుడు ఈ సహవాసం ఉందా మనకు? లేదు. ఒకప్పుడు పరజనులు, పరదేశులుగా జీవిస్తూ వచ్చినాం. ఆయనతో మనకు ఎటువంటి సహవాసం లేదు. దేవుడు ఎవరో, దయ్యం ఎవరో తెలియని స్థితిలో నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఇదిగో నేనే నీకు రాజ్యం, నేనే నీకు వెలుగును, నేనే మార్గమును, నేనే సత్యం అనే సత్య సువార్త ద్వారా రక్షణ మారు మనసు పొందిన నీవు నేను గ్రహించవలసిన సంగతి ఏంటంటే, ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నాము? ప్రభుతో సహవాసం చేస్తున్నామా, లేక అన్ని జనులతో సహవాసం చేస్తున్నాం? చూడండి, ఎవరితో దేవుని ప్రజలు ఎవరితో సహవాసం కలిగి ఉండాలండి? అన్ని జనులతో సహవాసం కలిగి ఉండవచ్చా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? విశ్వాసులైన ప్రజల గురించి. విశ్వాసఘాతకులుగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడలేదు. విశ్వాస వీరులుగా ఉండట కొరకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటే, విశ్వాసులైన మనము ఎవరితో సహవాసం చేయకూడదండి? అవిశ్వాసులతో సహవాసము జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో సహవాసం చేయవచ్చా విశ్వాసి? ఒక విశ్వాసిగా అన్యజనులతో సహవాసం చేయడానికి వీల్లేదు. ఒకప్పుడు చేసావు ఈ లోక భక్తికి, అది భక్తి కాదని గుర్తెరిగిన తర్వాత ఇప్పుడు అవిశ్వాసులతో జోడుగా నడవటానికి వీల్లేదు. అవిశ్వాసుల సాంగత్యం చేయడానికి కూడా వీల్లేదు. చదవండి 14వ వచనం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? చాలండి. యాజ్ ఏ బిలీవర్గా ప్రభువులో చేయివేసే నీవు నేను గ్రహించవలసిన సంగతి ఏంటంటే, అవిశ్వాసులంగా నడుచుకోవడానికి వీల్లేదు. విశ్వాసులకు తగినట్లుగా మాదిరికరమైన జీవితం జీవించాలి. అన్ని విషయాల్లో మితంగా ఉండటం నేర్చుకోవాలి. అన్య జనులతో పాలు పంపులు పొందడానికి వీల్లేదు. ఒకప్పుడు కొబ్బరికాయ టెంకాయలు కొట్టినావు నీవు, ఇప్పుడు దాంతో సంబంధం లేదని మందిరానికి వచ్చినావు. ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎలా పాలు పంపులు పొందుతావు? వాళ్ళు చేసే ప్రతిదానికి నేను ఇన్వైట్ చేసినప్పుడు ఎట్లా వెళుతావు? కాబట్టి ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడే మాట ఏంటంటే చూడండి, 106వ కీర్తన 106వ అధ్యాయము 35 చూడండి ఒకసారి, 35వ వచనం. అన్యజనులతో సహవాసం చేసి ఎవరిళ్ళు?
విశ్వాసులైన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవునితో సహవాసం అనే పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడుగా జీవిస్తున్నావు. ఇంకా అన్యజనులతో సహవాసం చేస్తున్నావు. ఏంటంట? అన్యజనులతో సహవాసం చేసి ఒకప్పుడు చేసే వారి క్రియలు ఎట్లాంటివి? మురికి గుడ్డ పేలికలతో సమానమైన క్రియలతో నువ్వు కూడా జీవిస్తూ వచ్చావు. ఇప్పుడు ప్రభును గుర్తెరిగిన తర్వాత మరలా ఎవరితో సహవాసం చేస్తున్నారండి? అన్యజనులతో సహవాసం. నీకు సంబంధం లేని దాంతో రిలేషన్షిప్ జీవిస్తున్నావు. అట్లా జీవించవచ్చా ప్రభులో చేయవేసే నీవు నేను? ఇంకా అన్యజనుల క్రియలు నేర్చుకుంటున్నామంట. వాళ్ళు ప్రతిదానికి ఇన్వైట్ చేస్తే దానికి వెళ్తున్నావు. వ్యర్థమైన దాని పూజలు, విగ్రహాలు, వాటితో సంబంధం కలిగి ఉంటున్నావు. వాడు ఎక్కడ కూర్చుంటే అక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తున్నావు. అదేనా రిలేషన్షిప్ విత్ దేవునితో? మనమైతే ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? ప్రభు తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ఉండవలసిన వాళ్ళ మనము ఈ దినాల్లో దేవుని యొక్క మందిర ఆవరణంలో దేవుని ప్రజలను నింపకపోవటానికి కారణం ఏంటంటే ఇదొక కారణం. అన్యజనులతో నడవటం, అన్యజనులు ఏది బోధిస్తే అది వినటం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల వలె మనం కూడా తప్పిపోతున్నాం దినదినం. గత 7 నెలలు దేవుడు నిన్ను కాపాడితే ఇంకా వాళ్ళ పద్ధతులు చొప్పున వాళ్ళ క్రియలను నేర్చుకుంటే ప్రభువును దుఃఖపరిచేవాడుగా ఉంటున్నాం. ఇందువలననే మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య ఏమవుతుంది? దూషించబడుతుంది, అవమానపరచబడుతుంది. కాబట్టి ప్రియులరా, మనల్ని మనం పరీక్షించుకొని ప్రభువులో చేయవేయాలి. దేవుని గుర్తెరిగిన తర్వాత అన్యజనుల వలె నడుచుకోవడానికి వీల్లేదు. అన్యజనుల పద్ధతులను మనం పాతి పెట్టవలసిన నీవు నేను ఈ దినాల్లో సంఘాల్లో అన్యజనుల పద్ధతులు మనం తీసుకొని వస్తున్నాం. అన్యజనుల వలె దేవుని ప్రజలు కూడా మాట్లాడుతున్నారు ఈ దినాల్లో. అవివేకం కలిగి తెలివిలేని వాళ్ళుగా మాట్లాడుతున్నారు ఈ దినాల్లో సంఘాలలో కూడా ప్రజలు. ఎట్లా ప్రభువులో చేయవేస్తున్నాం? ఎట్లా ఉంది నీ కుటుంబ జీవితం? ఎట్లా ఉంది నీ సంఘ జీవితం? ఎట్లా ఉంది పర్సనల్ విత్ దేవునితో సంబంధం? ఎలా ఉంది నీ యొక్క జీవితం? కాబట్టి ప్రియులారా, మనమే పరీక్షించుకోవాలి. అన్యజనులతో సహవాసం చేసి ఇశ్రాయేలు ప్రజలు ఏం నేర్చుకున్నారంట? వారి క్రియలు. కాబట్టి ఎట్లా ఉంది దేవునితో సహవాసం నీతి? ఇదేమో ఫ్రెండ్షిప్ డే కదా, అవునా? ఏ దినం అంటే ఇది? ఫ్రెండ్షిప్ డే. అన్ని దినాలు ఉన్నాయి. పిల్లల దినం ఉంది, ఇంకా ఏ దినాలు ఉన్నాయి? చిల్డ్రన్స్ డే ఉంది, టీచర్స్ ఉపాధ్యాయుల దినం కూడా ఉంది. ఏ దినం అది? ఎప్పుడది? ఎప్పుడు చేస్తారు? సెప్టెంబర్ 5వ తారీఖు. ఎవరి దినం అంట? మనకు దినం అంటే బయట చెప్పండి, చాలా కోపడతారు వాళ్ళు. వామ్మో, నా దినం అప్పుడే అయిపోయిందా అంటారు. సో ఈ దినంన ఫ్రెండ్షిప్ డే. సో అనేకమైన మెసేజెస్ చూస్తున్నావు. నీ యొక్క రిలేషన్షిప్ ఎట్లా ఉంది దేవునితో? బైబిల్ గ్రంథంలో మొత్తం మీద చూస్తే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడంట? నా ఫ్రెండ్ అంటాడు. ఎవరు ఆయన? నా ఫ్రెండ్కి నేనేమైనా దాచేదనా అని చెప్తాడు. ఎవరి గురించి చెప్తాడు? ఎవరి గురించి చెప్తున్నారు అక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఎవరితో అంటున్నాడు? అబ్రహాంతో. నా స్నేహితుడైన అబ్రహాముకు నేనేమైనా దాచేదనా? వాట్ ఈస్ ద ఫ్రెండ్షిప్? వాట్ ఈస్ ద రియల్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి చెప్పండి? ఫ్రెండ్ అనేవాడు ఉంటే వాడికి ఈడు కానీ వాడు ఈడికి కానీ ఏమైనా దాస్తాడండి? హోల్ హార్టెడ్గా చెప్తారు ప్రతిదీ కూడా. ఈ లోక సంబంధమైన ఫ్రెండ్షిప్ అలా ఉంటే నిత్యత్వంలో ఉంటామనే నిరీక్షణ మనకు ఒకటి ఉంది. ఆయనతో ఎట్లా ఫ్రెండ్షిప్ ఉండాలి? ఇంకా మనకు ఎట్లా ఫ్రెండ్ అయ్యాడు అబ్రహాం గారు? ఎట్లా వర్షిప్ చేస్తూ వచ్చాడు అబ్రహాం గారు దేవుని దగ్గర? ఒక దినమున మనం ఎవరితో సహవాసం అనే దాని గురించి ఆలోచన చేస్తున్నాం. ఒక దినమున ఎండవేళ బయట కూర్చున్నాడంట. ఎవరు? అబ్రహాం గారు. కూర్చున్నప్పుడు ఎవరు వచ్చారండి తన దగ్గరికి? ఎవరు వచ్చారు? ఎంతమంది వచ్చారు? 3 దేవదూతలు తనకు కనబడ్డారంట. ఏ వేళలో?
చాలా చదవద్దండి. మనోళ్ళు చాలా ముదురులే ఈళ్ళకి అందరికీ తెలుసు మా బ్రదర్స్‌కి గూడా. ఇప్పుడు చాప్టర్ వాళ్ళే చెప్తారు. ఇప్పుడు చూడండి మీరు. ఏ టైంలో ఎక్కడ కూర్చున్నాడయ్యా? బ్రదర్స్ చెప్పండి. ఎక్కడ కూర్చున్నాడు? బైబిల్ చదువుతున్నారా లేదా మీరు? గుడారంలో కూర్చున్నాడా? బ్రదర్స్, సిస్టర్స్ ఆగండి. మీరు బ్రదర్స్ కాదు కదా! మా బ్రదర్స్‌ని అడుగుతున్నా ఒక క్వెషన్ ఆగండి. వాళ్ళు బాగా చదువుతున్నారంట. ఏదో టెస్టింగ్ చేద్దాం. ఎక్కడ కూర్చున్నాడయ్యా? గుడారపు వాకిట కూర్చున్నాడంట. ఏ టైంలో? బాగా ఏసీ పెట్టుకున్నా. ఎండవేళలో. ఎండవేళలో దేనికి సాదృశ్యం? విచారానికి, బాధకి సాదృశ్యం. ఆ టైంలో అక్కడ కూర్చున్నప్పుడు ఏం జరిగింది? ఎంతమంది వచ్చారు తన దగ్గరికి? ముగ్గురు దేవదూతలు. ఎక్కడుందో ఆ చాప్టర్‌లో చదవండి ఇప్పుడు మీరు. ఆగండమ్మా, మీరు బ్రదర్స్ కాదని చెప్పాను. మా బ్రదర్స్ చదువుతారు ఇప్పుడు. చదవండి. మా వాళ్ళు కూడా మీకు పోటాపోటీగానే ఉన్నాం చూడండి. మెజారిటీ చదవండి. ఆదికాండం 18th చాప్టర్ 1st వెర్స్ చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న అబ్రహాము గారు ఎండవేళ కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడి ప్రత్యక్షమై ఏం చెప్పాడు? అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు తన ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకొని చాలండి. ఒక్క నిమిషం ఆగండి అక్కడ. ఇప్పుడు అబ్రహాం గారి వయసు ఎంత చెప్పండి? అప్పటికి మీరేం అటు ఇటు తిప్పకండి. అబ్రహాం గారి వయసు ఎంత అయ్యా? రాంగ్ చెప్తున్నారు. 99 అని ఎక్కడుంది? పక్కనే తిప్పండి. 17వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. అబ్రహాము చాలండి. ఇప్పుడు యంగ్ బాయ్ అనాలా, ఓల్డ్ బాయ్ అనాలా? ఓల్డా? మనమే ఓల్డ్. 40కే చైర్లలో కూర్చుంటున్నాం. ఆయనకి ఎన్ని సంవత్సరాలు అంట అప్పటికి? 99 సంవత్సరాలకి ఏం చేస్తున్నాడయ్యా? పరుగెత్తుకొని పోతున్నాడంట మందిరానికి. మందిరం అనవచ్చు మనం. ఇప్పుడు మనం ఎట్లా వస్తున్నాం? 40 సంవత్సరాలకే 35 ఇయర్స్కే చైర్లలో కూర్చుంటున్నాం. మనకు కాళ్ళు ఏమంటారు, కాళ్ళు నొప్పులు అండ్ బ్రదర్ నేను కూర్చోలేను బ్రదర్ అంటున్నాం. మరి 99 సంవత్సరాలకి ఏం చేస్తున్నాడండి? పరుగెత్తుతున్నాడంట. ప్రభు వాళ్ళు చేయటానికి వచ్చిన నీవు నేను కూడా గ్రహించవలసిన సంగతి ఏంటంటే, ఇంకా ఏం చేస్తున్నాడు అక్కడ? నేల మట్టుకు వంగి నమస్కారం. మనం ఎట్లా చెప్తున్నాం? ప్రెజలాడ్ బ్రదర్, ప్రెజలాడ్. చాలు. భక్సింగ్ గారు ఉన్న దినాల్లో ప్రెజలాడ్ అంటే ఎట్లా చెప్పాలి తెలుసా? ఏం చెప్పాలా? ప్రైజ్ లార్డ్ అని చెప్పాలా. మనోళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు సాకులు, బ్రదర్ నా చేతిలో బైబిల్ ఉంది, ఇప్పుడు ఎట్లా చెప్పాలి? ప్రైజ్ లార్డ్ బ్రదర్ చెప్పు, ఇట్లా ప్రైజ్ లార్డ్ నేర్చుకో. కాబట్టి 99 నియర్లీ 100 ఇయర్స్ చెప్పొచ్చు. 100 సంవత్సరాలు ఆయన దేవునితో ఫ్రెండ్ అయిపోయాడు. నా స్నేహితుడు అబ్రహాంకి నేనేం దయగలనని చెప్పాడు. ఎట్లాంటి భక్తి జీవితం జీవిస్తూ వచ్చాడు ఇప్పుడు చెప్పండి? నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడంట. మనం ఎవరితో సావాసం చేస్తున్నాం? అన్య జనులతో సావాసం చేసి వారి క్రియలను నేర్చుకొని ఆ క్రియలనే మన నెక్స్ట్ తరం, మన పిల్లలు కూడా అదే నేర్పిస్తున్నాం. ఈ దినాల్లో చూడండి, మందిరానికి వచ్చే వాళ్ళ పిల్లలు కూడా హెయిర్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళు వేసుకునే వస్త్రధారణ ఎలా ఉంది. డబ్బులు ఇస్తే చినిగిపోయిన ప్యాంట్ కొంటావు నువ్వు. నీకు డబ్బులు ఇస్తే నీకు ఇష్టం వచ్చినట్టు కటింగ్. నా కటింగ్ ఎలా ఉంది? అదే మా పిల్లలు కూడా అదే చేపిస్తాను. కొన్ని సంఘాల్లో చూస్తుంటే చాలా బాధాకరమైన సంగతి ఏంటంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కటింగ్ చేయించుకొని వస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు బట్టలు ధరించుకొని. ఇదేనండి మనం నేర్చుకుంది? అపోస్తుల బోధ అంటే అదేనా? సావాసం అంటే అదేనా? రొట్టె విడిచటం అంటే అదేనా? ఎడతెగా ఉండేది అదేనా? ఏం నేర్పిస్తున్నా పిల్లలకి? అబ్రహాము గారి వలె మనలను మనమే తగ్గించుకొని ఏ వయసు అయినా సరే ఒక 2 మినిట్స్ అయినా ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయి. తర్వాత చైర్లో కూర్చో. వేగిరమే పరుగెత్తుకొని పోతాడు. ఇంకా షారాయ్ దగ్గరికి ఎట్లా వెళ్తాడమ్మా? అమ్మ, 3 దేవదూతలు మన దగ్గరికి వచ్చారు చూడండి. దాని ద్వారా లాభమే పొందాడా, నష్టం వచ్చిందా చెప్పండి నాకు? మనకందరికి కూడా ఏం కావాలి?
లాభమే కావాలి, తర్వాత నష్టాన్ని కోరుకుంటామా? సో, ఏం జరిగింది? వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ మ్యాటర్? అక్కడ ఏం జరిగింది? మీరేం చదవద్దు, చదవద్దు, మనకు తెలుసది. ఏం చేశారు? వాళ్ళేం చేశారండి? ప్రభు బిడ్డలకి సేవ చేస్తే, దేవుని పిల్లలను పోషిస్తే, దేవుడు ఏం చేస్తాడు? మరలా మేము నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి వస్తాం నాయనా, నీకేం కలుగుతుంది? ఆ కుమారుని పేరేంటి? కాబట్టి ప్రియులారా, దేవునితో రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే వెరీ కన్స్ట్రక్ట్ చేయాలి మనం. ఎట్లా అంటే అది గట్టి పునాది వలె కట్టబడాలి మనం అందరం ప్రభువులో. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల వలె మనం తప్పిపోవటానికి వీల్లేదు. అబ్రహాం గారి వలె మనము కూడా తల వంచి సాష్టాంగ నమస్కారం చేయాలి దేవుని ఇంటికి. ఒకసారి మహారాష్ట్ర పరిచర్య కోసం పోతే నన్ను రిసీవ్ చేసుకోవడానికి 103 సంవత్సరాలనే వచ్చాడు సంఘ పెద్ద. ఎన్ని సంవత్సరాలు? ఏ టైంలో దిగా నేను? మిడ్‌నైట్ 2:00. అటువంటి డిజైర్ మనలో ఉందండి ఈ దినాల్లో ప్రభుని సేవించాలన్న ఆలోచన. దైవజనుడు భక్త్ సింగ్ గారిని ఏర్పాటు చేసుకొని సమస్తం విడిచిపెట్టి దేవుని వెంబడించిన వ్యక్తి ఆయన. ఆ సాహసం అని చెప్తున్నాము. వాట్ డిడ్ యు లెర్న్ ఇన్ ద చర్చ్? ఏం నేర్చుకుంటున్నాం మనం? ఏం నేర్చుకుంటున్నాము? ఏం టీచింగ్ చేస్తున్నాం ఇతరులకు? ఎంతసేపటికి అల్లరికి, ఎంతసేపటికి ఆట పాటలకి, ఎంతసేపటికి దేవుని ఇచ్చే సమయాన్ని దొంగిలించడమే నేర్చుకుంటాం తప్ప, ప్రభువును నేను ఘనపరచాలి, నా దేవుడు నాతో మాట్లాడాలి, మెల్లని స్వరాన్ని. ఈ దినాల్లో స్వరాన్ని వినగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు చెప్పండి? బాలుడైన సమయలు అంటే ఎవరి స్వరం విన్నాడండి? ఎన్ని సంవత్సరాలు అప్పటికి? ఎన్ని సంవత్సరాలు? బాలుడు అంటున్నాం మనం. చిన్న పిల్ల బాబు ఉన్నాడు అనుకోండి, వాడిని బాలుడు అంటాం మనం. ఏలి కుమారులు దేవుని స్వరాన్ని విన్నారా? చెవులు ఏమైపోయినాయి? వాళ్ళే మందమైపోయినాయంట. దేవుని మందిరంలో ఉండి సమస్తం దుర్నీతి క్రియలు చేస్తూ వచ్చారంట. బహు దుర్మార్గులు అయిపోయారంట. ఈ దినాల విశ్వాస జీవితంలో మనం కూడా చెవులు మందమైపోయినాయి. వాక్యం వినటానికి చాలా కేర్లెస్నెస్గా ఉంటున్నాం. ఎక్కువసేపు మందిరం అవడము గడపాలంటే దురద చెవులుగా వచ్చేసినాయి మనకంతా. ఒళ్ళు బద్ధకమైపోతుంది ఈ దినాల్లో. ఎట్లా ప్రభువులో చేవేస్తాం? కాబట్టి ప్రియులారా, మనం కూడా ఇశ్రాయేలు ప్రజల వలె తప్పిపోతూ ఉన్నాం ఈ దినం వరకు కూడా. మనం ఎవరితో సావాసం కలిగి ఉండాలండి? అన్య జనులతో సావాసము చేయకూడదు. దేవుని ప్రజలతో సావాసం కలిగి ఉండాలి. ఇంకా ఎవరితో సావాసం చేయకూడదు చూడండి. సామెతల గ్రంథం ఎవరితో సావాసం చేయకూడదంట చూడండి. సామెతలు 22వ అధ్యాయం 24వ వచనం చదవండి. కోపచిత్తునితో సావాసము చేయకూడదు, క్రోధము కలిగిన వానితో పరిచయము కలిగి ఉండకూడదు. కోపచిత్తునితో సావాసం మనము చేయకూడదు. 24వ వచనము, కోపచిత్తునితో సావాసం ఏమాత్రము చేయకూడదు. ఇంకా ఎవరితో చేయకూడదు? అన్య జనులతో సావాసము చేయకూడదు. అదే 24వ వచనంలో క్రోధము గల వానితో. ఇప్పుడు ఈ దినాల్లో చూడండి, ఈ దినాల్లో సేమ్ ఉన్నారు. మగపిల్లలైనా సేమ్ ఉన్నారు, ఆడపిల్లలైనా సేమ్ ఉన్నారు. అపరిచయ వ్యక్తులతో నీకు సంబంధం ఏంటి అసలు? నిన్ను దేనికోసం పేరెంట్స్ కాలేజీకి పంపిస్తున్నారు? చదువుకోవటం కోసమని పంపిస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ దినాల్లో? దేవుని యొక్క వాక్యము లోపల లేకపోవడం ద్వారా, యాజ్ ఏ పేరెంట్స్గా నేను నేర్పించకపోవడం ద్వారా వాడు అన్య జనులతో సహవాసం చేసుకొని అపరిచయ వ్యక్తులతో పరిచయం పెంచుకొని చివరికి ఎక్కడో సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈ దినాల్లో ఉంది. దేవుని యొక్క వాక్యం వాడు లేచినప్పుడే ప్రార్థన కలిగి ఉండు. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన ఇవన్నీ డెవలప్ కావడానికి కారణమవుతున్నాయి ఈ దినాల్లో. కాబట్టి దేవుని ప్రజలు ఎవరితో సావాసం కలిగి ఉంటున్నారండి? అన్య జనులతో సావాసం చేస్తున్నారు. చేయకూడదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎవరితో? ఇంకా అపరిచయ వ్యక్తులతో సావాసము, క్రోధము కలిగిన వాళ్ళతో సావాసం. ఇంకా ఎవరితో సావాసం చేయకూడదు అంటే చూడండి. అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఎవరితో సావాసం చేయకూడదంట?
ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తిని వారితోనైనను. కాబట్టి ఈ నెలంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకో. ప్రభుని సేవించే విషయంలో ఎక్కడెక్కడ తిరుగుతున్నావు నువ్వు, ఎవరితో సహవాసం చేస్తున్నావు, మందిరానికి వచ్చి కూడా ద్రాక్షారసము లేకపోతే వైన్ బయట తాగే వాళ్ళతో సహవాసం రారా బాబు, ఇక్కడ కూర్చో, నీకు కావాల్సింది మేము థమ్సప్ ఇప్పిస్తాం, మేము అదేదో తాగుతాం. సహవాసం వెళ్ళవచ్చా నువ్వు? కాబట్టి ఎట్లా ఉంది నీ యొక్క విశ్వాస జీవితం? త్రాగుబోతులతో ద్రాక్షారసము త్రాగువారితోనైనా సహవాసం చేయకూడదు. ఇక ఇది మనం చెప్పడానికి వీలేదు. ఎక్కడైనా ఫంక్షన్లో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంది నీ జీవితం? పక్కన కూర్చున్న వాళ్ళని బాబు ఇంకా 4 ముక్కలు ఎయిరాని వేపించుకుంటున్నావా? దట్ ఈస్ ద రాంగ్. ద్రాక్షారసము త్రాగు వారితో కూడా మనము సహవాసము చేయకూడదు. అక్కడే ఉంది చూడండి, 21వ వచనం. త్రాగుబోతులను ఏమవుతారంట? కాబట్టి వాళ్ళతో సహవాసం చేయకూడదు. గుర్తుపెట్టుకో. చచ్చిపోయేదాకా అన్య జనులు పిలుస్తూనే ఉంటారు, అరే బాబు వన్స్ అపాన్ ఏ టైం మాతో నువ్వు సహవాసం కలిగి ఉన్నవాడే రా అంటే వెళ్ళొచ్చా? వెళ్ళటానికి వీల్లేదు. దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండు, దేవుని ప్రజలతో, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండు. అప్పుడు అత్యున్నతమైన స్థాయికి దేవుడు నిన్ను నన్ను తీసుకొని వెళ్ళగలడు. ఎవరెవరితో సహవాసం చేయకూడదు చెప్పండి ఇప్పుడు? అన్య జనులతో సహవాసము చేయకూడదు. సెకండ్ వన్, అవిశ్వాసులతో సహవాసము మనము చేయకూడదు. ఇంకా ఎవరితో చేయకూడదు? కోపచిత్తునితో సహవాసము చేయకూడదు. అపరిచయ వ్యక్తులతో సహవాసము చేయకూడదు. ద్రాక్షారసం త్రాగువారితో సహవాసము, తిండిపోతులతో సహవాసము. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రభుని సేవించే దినాల్లో దైవజనుడు బాక్సింగ్ గారు స్థాపించిన ఈ సంఘంలో నీవు నేను ఉంటున్నాం కనుక ఎక్కడ అపవిత్రపరచబడకూడదు. దేవుని యొక్క నామం నీ ద్వారా నా ద్వారా ఫలాని వ్యక్తియే కారణం మందిరానికి రాకపోవడానికి కారణం అని చెప్పడానికి వీల్లేదు. నిన్ను బట్టి ఎంతమంది ఆగిపోతున్నారు దేవుని యొక్క మందిరానికి వచ్చేవాళ్ళు, అది కూడా పరీక్షించుకో. ఇంకా ఎవరితో సహవాసం చేయకూడదంటే చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదవండి. సామెతలు 31వ అధ్యాయం. నీ బలంను స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపచే స్త్రీలతో సహవాసము. కాబట్టి ప్రియులారా, నీ యొక్క జీవితంలో ప్రభువును దుఃఖపెరిచే సంగతులు ఏమైనా ఉన్నాయో పరీక్షించుకో. మందిరానికి వస్తున్నాం, దేవుని సేవిస్తున్నాము, ఎట్లా ఉంది రిలేషన్షిప్? రాజులను నశింపచే స్త్రీలతో సహవాసము చేయటానికి వీల్లేదు. మనకందరికి తెలుసు, సంసోన్ అంటే ఎవడురా, భలే భలే వీరుడు. సండే స్కూల్లో పిల్లలకి సండే స్కూల్ సాంగ్ నేర్పిస్తాడు. అంత వీరుడు శూరుడు ఏమైపోయాడు ఒక దినాన్న? ఎవరి చేతిలోనంట? దేవునికి వాక్యం తెలుసు, అన్నీ తెలిసే చేస్తాం మనం. వాక్యం అంటే ఏంటో తెలుసు, సంఘ ప్రార్థన అంటే ఏంటో తెలుసు, బైబిల్ స్టడీ అంటే ఏంటో తెలుసు, ఉపవాస ప్రార్థన అంటే ఏంటో అన్నీ తెలుసు. ప్రభుని ఎట్లా దుఃఖ పెట్టాలని వెతుకుతున్నావా, లేకపోతే ప్రభుని ఎట్లా సంతోషపరచాలని వెతుకుతున్నావా? కాబట్టి అంత బలము కలిగిన వ్యక్తి ఒక దినాన్న దెలీలా చేతిలో బలైపోయాడు. కాబట్టి నీ యొక్క బలమును స్త్రీలకు ఇయ్యకుము. కాబట్టి ప్రభువులో చేయటానికి వచ్చిన నేను కూడా పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, దేవుని ప్రజలతో మనం సహవాసం కలిగి ఉండాలి. అన్య జనుల వలె మాట్లాడటానికి వీల్లేదు. నీవే తగ్గించుకోవాలా. మందిరానికి వచ్చి నేనేం చేస్తున్నాను, నేనేం నేర్చుకుంటాను మందిరానికి వచ్చి అనేది పరీక్షించుకొని ప్రభువులో చేవేస్తే ప్రియులరా, దేవుడు మనకు బలమును, శక్తిని, ఆనందమును దయచేసేవాడుగా ఉంటాడు. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా నీవు, నా ఇష్టానుసారంగా నేను ప్రభువులో చేవేస్తే, ఇందువలననే మీలో అనేకులు ఎలా ఉన్నారు? బలహీనులను, రోగులునై చాలామంది నిద్రించు. మరి ఎవరితో సహవాసం చేయాలి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎవరితో సహవాసం చేయాలంటే కొన్ని వచనాలు చూసుకొని మనం ముగిస్తాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. కావున
క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ఆత్మయందు ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి చాలండి, ఒక్క నిమిషం ఆగండి. రెండవ వచనం చూడండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సాహసమైనను ఏ దయారసమైన వాత్సల్యత ఉండాలి మనకిది. ఇది దేవుని ప్రజలతో సహవాసం. దేవుని పిల్లలతో శ్రమను అనుభవించుటే మేలని ఒక వ్యక్తి అనుకున్నాడు బైబిల్ గ్రంథం. ఎవరైనా ఎంత రాజ వైభవము సమస్తం విడిచిపెట్టి కూడా ఏమని చెప్పాడండి? దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుటే మేలు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రియులరా, మనము దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి. దేవుని వెంబడించటం మనం నేర్చుకోవాలి. ప్రభుతో మనం సహవాసం చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ఇంటి చుట్టూ ఏం వేస్తాడంట? నువ్వు కట్టుకునే ప్రహరీ గోడ కాదు, నువ్వు కట్టుకునే కంచె కాదు, ఆ గోడని తీసి లోపలికి ఎవరైనా రాగలరా? ఎవరి గృహం చుట్టూ వేశాడంట కంచె? యోబు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఊజు అనే దేశంలో, ఊజా అనే దేశంలో తనంత ఆస్తిపరుడు ఇంకొకడు ఉన్నాడా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు ఆ దేశంలో. అటువంటి దేశంలో యోబు అనే వ్యక్తి గృహం చుట్టూ కూడా దేవుడు ఏ వేశాడు? కంచె వేశాడు. దేవుని బిడ్డలతో సహవాసం, దేవుని ప్రజలతో సహవాసం. ప్రభుని ఎప్పుడైతే వెంబడిస్తావో, ఆయనతోనే సహవాసం కలిగి ఉంటావో, అప్పుడు నీ గృహం చుట్టూ కూడా ఆయన ఏం వేస్తాడండి? అప్పుడు ఏ తెగులైన నీ గుడారానికి వస్తుందా? అప్పుడు ఏ అపాయమైన నీకు వస్తుందా? ఎందుకంట? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని, ఎక్కడుందన్నమాట? ఏమోనా? కీర్తన 91:14. ఎందుకంట? అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఎందుకంటే అతడు నాతో సహవాసం చేస్తున్నాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడుకుంటాం కనుక అతని చుట్టూ నేను కంచె వేసేస్తాను. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఇంకా ఏమంటాడు? నువ్వు దేవునితో సహవాసం చేస్తే నిన్ను అందరికంటే ఏం చేస్తాడంట? అందరికంటే తలగా ఉంచుతా అంటాడు. నువ్వు అందరికంటే పైవాడుగా ఉంటావు. నువ్వు అందరికీ అప్పిచ్చేటట్టు ఉంటావు, కానీ అప్పు చేసేవాడుగా ఉండవు. ఎప్పుడు ఇది కలుగుతుంది? దేవుని ప్రజలతో, దేవునితో సహవాసం కలిగినప్పుడు. తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో ఎప్పుడు సహవాసం కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా ఉంటాడు. ఒకవేళ నీ జ్ఞానం ఉపయోగించి, నీ తెలివితేటలు ఉపయోగించి ప్రభు సన్నిధికి వస్తున్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తాడంటే తగ్గి ఉండు అంటాడంట. తను తాను తగ్గించుకునేవాడినే దేవుడు హెచ్చిస్తాడు తప్ప, తను తాను హెచ్చించుకునేవాడిని దేవుడు హెచ్చిస్తాడా? లేదు. ఎంత ఆస్తి పెరిగినా, ఎట్లా ఉన్నా కూడా ప్రభు దగ్గర ఏమి లేనివాడుగా ఉండాలి. ప్రభు దృష్టిలో నేను తగ్గించుకుంటే ప్రియులరా, దేవుడు మనల్ని అంతగా వాడుగా ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంకొకటి, ఎవరితో సహవాసం చేయాలి చూడండి. లేకపోతే యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూడండి, 11వ వచనం. నువ్వు ఎప్పుడైతే ప్రభుతో సహవాసం కలిగి ఉంటావో, 58:11 చూడండి. యాభై 8:11. యెహోవా నిన్ను ఎప్పుడు నడిపిస్తాడు? దేవుని ప్రజలతో సహవాసం, దేవునితో సహవాసం చేస్తే, అన్యజనుల సహవాసం కాదు నేను చేసేది. ఇప్పుడు ప్రభు బిడ్డలతో సహవాసం ఏం చేస్తాడంటండి? యెహోవా నిన్ను నిత్యం ఎక్కడికి నడిపిస్తాడు? బేతేలుకు నడిపిస్తాడు, సంఘ ప్రార్థనకు నడిపిస్తాడు, ఉపవాస ప్రార్థనకు నడిపిస్తాడు. ఒకవేళ అలా కాకుండా లోకానుసారమైన సహవాసం కలిగి ఉంటే అన్య జనులకే దేవుడు నేను అప్పగించేవాడుగా ఉంటాడు. అన్య జనులతో ఇంకా సహవాసం చేయి. లోకంలో ఉన్నదంతా ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవబడము, ఇవి తండ్రి వలన కలిగినవి కావు. అయినా కూడా గుర్తెరిగి అవే నేను చేస్తానంటే నీవు నిత్యము దేవుని మందిరం రావడానికి రాలేవు. ఇంకా ఏం చేస్తారంట? దేవునితో సహవాసం కలిగి ఉంటే చదవండి 13వ వచనంలో.
నీవు యెహోవా 14వ అధ్యాయం 14వ వచనం మొదటి వచనం. యెషయా గ్రంథం 58, 14. లేదు, 14వ వచనం. అప్పుడు నీవు యెహోవా యందు ఎప్పుడు ఆనందిస్తావు? దేవునితో సహవాసం కలిగి ఉంటే. అన్య జనులతో కాదు, అన్య జనులు నడిచినట్టు సహవాసం చేస్తే కాదు, నీకు నీవే తగ్గించుకొని ప్రభు దగ్గర సేవ చేస్తే, ప్రభు యొక్క పనిలో నిమగ్నుడు అయిపోతే నీవు యెహోవా యందు ఆనందిస్తావు. ఈ ఆనందము, ఈ సంతోషం నీకు కావాలంటే గతంలో ఏం చేసావో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేస్తే, గతించిన కాలమిగా చాలు, దానికి ఎండ్ చేసేయి. కాబట్టి ఈ సంతోషం నీకు కావాలంటే ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి. ఈ ఆనందం నీకు కావాలంటే దేవుని ప్రజలతో కూడి రావాలి, దేవుని ప్రజలతో ఆనందించ. అప్పుడు నీవు నిత్యము నడిపించబడతావు. బేతేలులో నీ యొక్క కరువు అంతా తీర్చబడుతుంది. నీ రోగంలో కుదుటపరిచే సహవాసం ఇది, స్థలం ఇది, పరలోకపు గవిని ఇది. ఈ యొక్క మందిరం అవడానికి నువ్వు వేగిరమే వస్తే అబ్రహాములే తగ్గించుకొని ఆయనతో సహవాసం చేయి. నీకున్న సమస్యలన్నీ పోతాయి, నీకున్న వ్యాధులన్నీ తీసివేయడానికి అతడు పొందిన దెబ్బల చేత నీకు నాకేముందంట. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి కూడా అన్యజనులతో ఎట్లా సహవాసం చేస్తావు? అన్యజనుల పద్ధతిని ఎలా ఫాలో అవుతావు? కాబట్టి ఈ నెలంతా కూడా సుఖంగా జాగ్రత్తగా నేను బ్రతకాలంటే దేవుడి సెలవిచ్చే సందేశం ఏంటంటే ప్రియులారా, అన్యజనులతో సహవాసం చేస్తున్న దానికి ఫుల్ స్టాప్ పెట్టేసాయి. త్రాగుబోతులతో సహవాసం చేస్తున్నావేమో, అది కూడా దాన్ని ఎండ్ చేసేయి. అండ్ కోపచిత్తులతో సహవాసం చేస్తున్నావు, దాన్ని అపరిచయ వ్యక్తులతో సహవాసం కలిగి ఉంటున్నావేమో, దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేసేయి. కాబట్టి దేవుని ప్రజలతో మనం సహవాసం చేసే ప్రియులరా, దేవుడు మనల్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తాడు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, విశ్వాస జీవితంలో పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి సెలవిచ్చినట్టు ఈ దినం నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే 13వ అధ్యాయం 5వ వచనం ఏముంది? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనండి. మనం ఇతరులను తీర్పు తీర్చవద్దు. ప్రభు యొక్క వాక్యం నీలో కార్యకారి అయితే, ప్రభువా గత 7 months నేను ఎలా జీవిస్తూ వచ్చాను. ఇంకొకటి కూడా, ప్రభువుకి ఇచ్చే భాగమును ప్రభువుకు నమ్మకంగా ఇవ్వగలగాలి. ఏ విషయాల్లో ప్రభువుకు మనం ఇవ్వాలి? పర్ డే వచ్చేసి ఒక విశ్వాసి చేయవలసిన పని ఏంటి తెలుసా? ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటల్లో దేవునికి ఇచ్చే సమయం ఎంత? ఎన్ని గంటలమ్మా? 2 గంటల 45 నిమిషాలు, అంటే నియర్లీ 3 hours పర్ డే ఇవ్వాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం 3 గంటలు? సమస్యలు క్రియేట్ చేసేది నీవు నేనే, సమస్యను కొని తెచ్చుకునేది నువ్వు నేనే. ఎందుకంటే మనము ఆయనకి ఇచ్చే సమయం 3 గంటలు ఇవ్వట్లేదు కనుక ఏదో ఒకటి లోపల నాడుతున్నాడు. అండ్ ఇంకొకటి, ఒకవేళ నువ్వు జాబ్ చేస్తున్నావో లేకపోతే ఏదైనా వేరే వర్క్ చేస్తున్నావో, నీకు వచ్చిన ఇన్కంలో ప్రభుకి ఇస్తున్నామా నమ్మకంగా? నేను చెప్పగలను ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా, నాకు వచ్చే దాంట్లో 10% దేవునికి ఇచ్చడం ద్వారా ఇంత మటుకు ఏ రోగము దగ్గరికి రాలేదు. ఎందుకు? ప్రభుకి ఇచ్చే భాగాన్ని ప్రభుకి ఇవ్వకుండా ఆ డాక్టర్లకు ఇచ్చి ఎన్ని అంతస్తుల బిల్డింగ్ కట్టించుకుంటున్నారు వాళ్ళు తెలుసా? నిన్ను బట్టే, నీ గురించే. నీలాంటి వాళ్ళు వాళ్ళకి కావాలి. రోగం కొని తెచ్చుకుంటావు, ప్రభు దగ్గర సరి చేసుకోవు, యథార్థ హృదయంతో ప్రభువులో వేయకపోవడం ద్వారా సమకూర్చుకుంటారు, వాళ్ళు కట్టుకుంటారు, దేవుని మందిరం రావడానికి ఇవ్వలేకపోతున్నావు ఈ దినాల్లో. ఎట్లా ఉంది నీకు విశ్వాస జీవితం? ప్రభుకిచ్చే భాగమును దొంగిలించుకుంటూ రకరకాల తెగులు తెచ్చుకొని ప్రభు నాకేం చేశాడని చెప్తున్నావు. అతడు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఎందుకు కలగట్లేదు ఈ దినాల్లో? ప్రభు బలలో అయోగ్యంగా చేయవేస్తున్నావు. ఇంకా నన్ను నేనే పరీక్షించకపోతే అన్యజనులు పరీక్షించుకుంటారా? కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము అది రెండంజురుగుల ఖడ్గం, అది వాడి అయిన ఖడ్గం, అది చెప్పే నన్ను వినే మీకు కూడా ఖండించేది దేవుని యొక్క వాక్యం. ఎవరు సరి చేస్తారు నిన్ను నన్ను?
ఒక దినాన యాతన పడవలసిన సమయం వస్తుంది. అక్కడ గోజాడుతావు, ప్రభువా ప్రభువా నాకు ఇంకా 5 సహోదరులు ఉంటున్నారని చెప్తావా దేవునితో? లోకంలో బ్రతికుండగానే దేవునితో సరి చేసుకొని యోగ్యమైన విధానంలో ప్రభు వల్ల చేయవలసిన నీవు నేను సరి చేసుకోకుండా ఇంకా రకరకాల బాధలు తెచ్చుకుంటున్నాం. ప్రభువా లాజరును పంపినైనా ఒక చిటికన విరలతో నీళ్లు నాకు కావాలంటే దేవుడు ఆ సమయం దాటిపోయిందిరా అని చెప్పే సమయం రాకముందే ప్రభు దగ్గర సరి చేసుకో. ప్రభువా అన్యజనులతో సహవాసం చేస్తున్నానా, అన్య స్త్రీలతో సహవాసం చేస్తున్నాను, దేవా దయచేసి నన్ను క్షమించున్నాను అంటే ఆయన క్షమించడానికి శక్తి కలిగిన దేవుడు నీ దగ్గరే సమీపంగా ఉన్నాడు. నువ్వే ఇంకా దూరంగా ఉన్నావు. దేవుని యొక్క వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు సరి చేసుకో కుటుంబ సమేతంగా. ఎంతకాలం కుటుంబాన్ని దుఃఖపెడతావు, ఎంతకాలం సంఘానికి దూరంగా ఉంటావు, ఎన్నిసార్లు అపవిత్రంగా ప్రభువులో చేయవేస్తున్నావు. కాబట్టి ప్రియులారా, అన్య జనులతో సహవాసం చేయటం మానేద్దాం ఈ దినం నుండి. అన్య జనులు మాట్లాడినట్టు మాట్లాడటం మానేద్దాం ఈ దినం నుండి. నిన్ను నువ్వే సరి చేసుకో. ఈ దినాల్లో సంఘాల్లో చూస్తే అన్య జనులే మాట్లాడి సంఘాన్ని డివైడ్ చేస్తున్నావు ఈ దినాల్లో. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను నేనే సరి చేసుకొని, ప్రభా గత దినాల్లో ఇలా జీవిస్తూ వచ్చాను ఆయన, ఈ దినం నుండి నేను అలా జీవించును ప్రభా, మీ కొరకే సజీవ యాగంగా నన్ను నేను అర్పించుకుంటాను ప్రభువా. నాకు ఇచ్చే భాగంలో, నాకు ఇచ్చిన రాబడిలో నీకు తప్పకుండా భాగం ఇస్తాను ప్రభు అని చూసి సరి చేసుకొని ప్రభువులో జీవిస్తే అప్పుడు అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, అది అప్పుడు క్షేమాన్ని ఇస్తుంది. అప్పుడు నీవు కీర్తన 91:16 వచనం చదవండి. అప్పుడు నీకు ఏమి ఇస్తాడంటే దేవుడు దీర్ఘాయుష్ను దేవుడు కలిగిస్తాడంట. 91 దీర్ఘాయు చేత నేను అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి ఈ రక్షణ నీకు కావాలా? ఇంకా మందిరానికి వచ్చి కూడా తీర్మానం చేసుకోకపోతే, రక్షణ మారు మనసు లేకపోతే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకే చనిపోయి సమాజపడి తిరిగి లేచాడు. ఇదిగో ఆయనే సెలవిస్తున్నాడు, నేనే నీకు మార్గమును, నేనే నీకు జీవమును, నా ద్వారానే తప్ప నీకు రక్షణ లేదని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా ఇప్పుడైనా తీర్మానం చేసుకో. ఆ శాంతిని కావాలంటే ప్రయాసపడి పాప భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆ దేవుడు కేక వేసి ఏలవేసి పిలుస్తున్నాడు. ఇది తీర్మానం చేసుకో. ప్రభా, ఎన్నో సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నా కానీ రక్షణ మారు మనసు లేదు, నాకు రక్షణ మారు మనసు దయచే ప్రభా, శాంతి సంతోషం సమాధానం దయచేయని తీర్మానం చేసుకొని ప్రభువులో యోగ్యమైన విధానంలో చేవేస్తే దేవుడు నిన్ను చూచి ఆనందించేవాడుగా ఉంటాడు, నిన్ను చూచి సంతోషించేవాడుగా ఉంటాడు. తప్పిపోయిన గొర్రెల వలె తప్పిపోయిన నిన్ను విడిచిపెట్టలేదు ఆ దేవుడు. 99 వాటిని విడిచిపెట్టి నువ్వే నాకు కావాలని ఏరి కోరి దేవునికి మందిరం అవడానికి తీసుకొని వచ్చాడు. ఆ రక్షణ యొక్క విలువను గుర్తిరిగావా? ఎంతకాలం నుండి మందిరానికి వస్తున్నావు? ఎంతగా ప్రభుని ఇంకా నీ కుటుంబము నీ ద్వారా దేవుడు దుఃఖపడుతున్నాడు తెలుసా నీకు? నీ ద్వారా రక్షణ కార్యం ఇతరులలో జరగట్లేదు. నువ్వు కనీసం ఒక కరపత్రికన దేవునికి అన్యజనులైన పిల్లలకు ఇవ్వలేకపోతున్నావు. ఇంకా మూర్ఖత్వమైన జీవితం కలిగి జీవిస్తున్నావు. యు ఆర్ ద బ్రైటెస్ట్గా ఉండాలని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటే ఇంకా అంధకార సంబంధమైన క్రియలు చేస్తున్నావు. దేవుని యొక్క మందిరం ఆవరణంలో దేవుని ప్రజలు రాలేకపోవడానికి కారణం ఎవరు? నువ్వే. దేవుని యొక్క మందిరం నింపబడకపోవడానికి కారణం ఎవరు? నువ్వు, నేనే. ఆయన యొక్క సత్య సువార్తను అన్యజనుల ప్రచురం చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రియుల రమ్మల్ని మనం పరీక్షించుకుంటాం. ప్రభువా, ఇంతకాలం అన్యజనులతో సహవాసం చేస్తూ వచ్చాను, ఇప్పుడైతే మీతోనూ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారితో సహవాసం చేయమంటున్నావు కనుక ప్రభువా, ఈ దినం నుండి మీతో కుటుంబ సమేతంగా సహవాసం చేస్తాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా మేము సంఘ ప్రార్థనకు రాకుండా ఆగము, బైబిల్ స్టడీకి రాకుండా మానుకోమని చెప్పేసి తీర్మానం చేసుకొని ప్రభువులో చేయవేటకు ప్రభు మనకు సహాయపడను గాక. దయచేసి మోకరించండి, వెంటనే కళ్ళు మూసుకోండి. దేవుడు నీతో మాట్లాడి ఉంటే సరి చేసుకో. ఏ స్థితిలో పడి ఉన్నావో అక్కడే ఉన్నావు. ఇన్ని సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నావు, దేర్ ఈజ్ నో డెవలప్మెంట్. అభివృద్ధి అనేది కనబడలేకపోతుంది. కనుక నన్ను నేనే పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో ప్రభువులో మనము చేయటకు ప్రభు మనకు సహాయపడను. దయచేసి మోకరించండి.